ఇట్లా ఉంటే మగాళ్లపై బాధుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచింది. బస్సు ఛార్జీలతో పాటు బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచింది. నార్మల్ బస్ పాస్లు అయితే 20%, స్టూడెంట్ బస్ పాస్లు అయితే మొత్తానికి 50% పెంచింది. చూద్దాం ఒకసారి డీటెయిల్స్ ఏమున్నాయో. పురుషులకు తెలంగాణ ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. బస్ పాస్ ఛార్జీలను పెంచింది. బస్ పాస్ ఛార్జీలను 20% పెంచుతూ సోమవారం నాడు టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను సైతం పెంచింది. ప్రస్తుతం ఆర్డినరీ బస్ పాస్ నెలకు 1150 ఉంది. దాన్ని 350 రూపాయలు పెంచి 1400 చేసిరు. ప్రస్తుతం ఆర్డినరీ బస్ పాస్ ధర 1150 రూపాయలు ఉంది. దాన్ని 350 రూపాయలు పెంచి ఎంత చేసిరు? 1400 పెంచిరు దాన్ని. ఇక మెట్రో ఎక్స్ప్రెస్ ధర ప్రస్తుతం 1300 రూపాయలు ఉంది. దీన్ని 300 రూపాయలు పెంచి 1600 చేసిరు. ఇక మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర 450 రూపాయలు ఉంటే దాన్ని కూడా 350 రూపాయలు పెంచి 1800 చేసిరు. ఇక గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారట. కొత్త బస్ పాస్ ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయి. రిన్యువల్ చేసుకుంటే మొన్నటిదాకా 1150 తోటి జనరల్ బస్ పాస్ అయిపోయింది. కానీ ఇప్పుడు 1400 పెట్టుకోవాలి. బస్ పాస్ రెన్యువల్కి పోవాలంటే ఈ రోజు నుంచే అది అమల్లోకి వస్తుందని చెప్పడంతో మెయిన్గా హైదరాబాద్లో గ్రేటర్లో ఎవరైతే విద్యార్థులు రోజు బస్సుల్లో ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, ఇతర పనులకు వెళ్ళే వాళ్ళ మీద తీవ్ర భారం పడుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే తెచ్చారో, మహిళలకు ఉచిత బస్సు పథకం ఏదైతే తెచ్చారో దానివల్లనే ఆర్టీసీ మీద బాగా భారం పడుతూ ఉంది. ఆర్టీసీకి తలకు మించిన భారం అయింది. ఫ్రీ టికెట్లు ఫ్రీ అంటే మేజర్గా బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ కూడా ఫ్రీ ఇవ్వడం వల్ల, బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆ భారం ఆర్టీసీ మీద పడ్డది. దాన్ని వసూలు చేసుకుంటే అందుకు పురుషుల మీద టికెట్లు పెంచి, బస్ పాస్ ఛార్జీల మీద టికెట్లు పెంచి ఇట్లా భారం వేయడం సరికాదని చెప్పేసి ఒక నిరసన అంటే ఒక వ్యతిరేకతను అయితే వస్తూ ఉంది జనాల నుంచి. ఇక మరోవైపు మాకు జీతభత్యాలు పెంచాలి, కొన్ని ఆర్టీసీకి సంబంధించిన డిఏ ఇవ్వాలని చెప్పేసి కూడా కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఒక రకమైన ఆందోళన నిరసనలు తెలుపుతూ ఉన్నారు. బంద్కు కూడా ఆర్టీసీ బంద్ కూడా పిలుపునిస్తే చర్చలు జరిపి కొంత సానుకూలంగా స్పందిస్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళను కూల్ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది. కానీ వాళ్ళు కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం, మహాలక్ష్మి వల్ల లేడీస్ ఒక్క టికెట్ కొనకపోవడం వల్ల కూడా ఆ భారం అంతా కూడా ఆర్టీసీ మీద పడడం, ఇవన్నీ కూడా ఈ బస్ ఛార్జీలు పెంచడానికి కారణమైందని చెప్పేసి కొంత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇవి పెంచడం వల్ల ఆర్టీసీకి రోజుకు 2 కోట్ల రూపాయల లాభం అయితే వస్తూ ఉన్నదట. అంటే దాదాపు నెలకు 60 నుంచి 70 కోట్ల ఆదాయము ఆర్టీసీకి రాబోతూ ఉన్నది. మరి ఈ భారం అంతా కూడా మా నెత్తిలేసి మమ్మల్ని ముంచుతారా అని చెప్పేసి జనాలు, విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో, మీరు చదువుకునే పిల్లల దగ్గర వాళ్ళ పాసే 50% పెంచితే వాళ్ళు అరకొర డబ్బులతోని బస్సులో తిరిగి బస్సులు పాసులు తీసుకొని కాలేజీ పోతున్న దగ్గర మీరు భారం వేస్తే ఎట్లా? విద్యార్థుల మీద వేసిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాల్సిందే అని చెప్పేసి మరోవైపు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి సాధారణ కూలీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా బస్ పాస్ సంబంధించిన ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొన్ననే మెట్రో 20% పెంచుతూ మెట్రో ఛార్జీలు పెంచుతూ డిసిషన్ తీసుకొని 1-2 రోజులు 3 రోజులు అమలు చేసే ప్రయత్నం చేసింది. కానీ దాని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు, మెట్రో ప్రయాణికులు అందరూ కూడా మండిపడ్డారు. దాని మీద వెంటనే 10% తగ్గిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. మరి 300 పెంచినటువంటి జనరల్ బస్ పాసు, 350 రూపాయలు పెంచినటువంటి జనరల్ బస్ పాసు, 250 రూపాయలు పెంచినటువంటి జనరల్ బస్ పాసు, 300 పెంచినటువంటి మెట్రో బస్ పాసు, డీలక్స్ బస్ పాస్ ఏదైతే ఉందో 350 పెంచినటువంటి డీలక్స్ బస్ పాస్, ఇవన్నిటి కూడా ఎంతో కొంత తగ్గిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి ఆర్టీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక కాళేశ్వరం కమిషన్ ముందల నిన్న విచారణకు హాజరైండు హరీష్ రావు. ఏమంటాడు?